హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ డ్రీమ్స్. నేను మీ మాధవి. ఈరోజు వీడియో వచ్చేసేసి లిల్లీ పూల తోట అండి. ఈ తోటలో మనం ఉన్నాము. లిల్లీ పూల తోటని ఎలా సాగు చేయాలి, ఏ మంత్లో సాగు చేయాలి, ఎలా చేస్తే మనకి కాసుల వర్షం ఈ పంట కురిపిస్తుంది. ప్రస్తుతానికండి లిల్లీ పూలకి చాలా డిమాండ్ ఉంది. మనకి మార్కెట్లో ప్రతి పెళ్ళిళ్ళల్లో, ప్రతి పూలదండల్లో ఫస్ట్గా మనం చూసేది, ప్రిఫరెన్స్ ఇచ్చేది లిల్లీస్ కండి. సో రైతులకి మంచి లాభదాయకమైన పంట అని చెప్పొచ్చు ఈ లిల్లీ పూల తోట. కొంచెం కనుక మనం యాజమాన్య పద్ధతులు, సరైన టయానికి మందులు ఇచ్చుకుంటూ, సరైన మోతాదులో కనుక టైంకి మనము పువ్వులు కోస్తూ మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే రైతుకి లాభదాయకమైన పంట అండి ఇది. సో ఈ రైతు ఈ పంటని ఇలా చేయడానికి ఏమేమి చేశారు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఆ తోట చూస్తుంటేనే ఎంత సువాసనలు వస్తున్నాయోనండి. ఫస్ట్ వచ్చేసేసి మనం లిల్లీ పూల తోట వేయాలంటే మనం ఎరువు తోలుకోవాలండి. దిబ్బ ఎరువు తోలుకొని ఫస్ట్ మనం భూమిని సదును చేసుకోవాలి, బాగా దున్నించుకోవాలి. ఈ లిల్లీ పూల తోటకి ఫస్ట్ మనం దుంపలు తెచ్చుకోవాలంటండి. దుంపలతో పెట్టుకోవాలి. ఇది ఒకసారి పెడితే మనకి 3 years దాకా ఉంటుందంటండి. మనం 4 years మనం ఫ్లవర్స్ తీసుకోవచ్చంట. కానీ ఆ దుంపలు చూస్ చేసుకోవడమే మంచిదంటండి. మనకి సన్న దుంపలు అలా కూడా ఉంటాయంట. అలాంటివి ఎక్కువ దిగుబడి రావంట. మనకి అక్కడ రైతు చెప్పారు. ఆ దుంపలలోనే చాలా వెరైటీస్ ఉంటాయంట. మనకి మంచి లావు సైజువి తల్లి దుంపలు అలా చూసి మనం తెచ్చి మంచిలో మొక్కకి అలా సాలుకి గ్యాప్ పెట్టుకొని మొక్కకి 10 centimeters అను సాలుకి లైన్కి మధ్య ఒక 20 to 30 centimeters గ్యాప్ పెట్టుకొని వేసుకోవాలంటండి. అదే ఒకవేళ ఇసుక నేలలు అయితేనేమో కొంచెం లోపలికి కొంచెం లోతుగా మనం దుంప గుచ్చుకోవాలంట. మామూలుగా మనకి కొంచెం గట్టి నేలలు, బరక నేలలు అయితేనేమో నార్మల్గా పెట్టేసుకోవాలంట. వాటరింగ్ వచ్చేసేసంటండి ఈ లిల్లీ తోటకి మనం రోజు నీళ్లు పెట్టుకోవాల్సిన పని లేదంటండి. మనకి కొంచెం వాటర్ తక్కువ ఉన్న నేలల్లో కూడా మనం హ్యాపీగా లిల్లీ తోటలు వేసుకొని పండించుకోవచ్చు అంటండి. వీక్లీ వన్స్ మనం వాటర్ పెట్టుకోవాలి. ఈ రైతుని చూస్తున్నారు కదా, ఎక్కడ డ్రిప్ సిస్టమ్ అయితే లేదండి. వీక్లీ వన్స్ ఒకసారి పారిస్తూ ఉంటారంట. కాకపోతే కలుపు మాత్రం ఎప్పటికప్పుడు తీపిచ్చుకోవాలంటండి. మనకి ఎండిన మొక్క, ఎండిన పువ్వులు, కలుపు అలా లేకుండా చూసుకోవాలంట. సో ఈ రైతు మాత్రం చూడండి ఎంత నీట్గా ఉంచారో చూడండి. ఇంత నీట్గా ఉంటే మనకి అంత దిగుబడి వస్తుందంట. ఈజీగా మనకి చూస్తున్నారు కదా, ఆంటీ చెప్తున్నారు. అస్సలు కలుపు లేకుండా మందులు వేస్తూ టైంకి ఎండిపోయిన పువ్వులు అన్నీ తీసేస్తారంటండి. ఆకులు ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది తోట, అలా తీసేస్తారంట. మార్కెటింగ్ కూడా పొద్దున్నే ఫ్లవరింగ్ వచ్చేసేసి మనకి పొద్దున్నే 4 o'clockకి పూలు కోసేస్తారంటండి. కోసేసి విజయవాడ మార్కెట్కి పంపిస్తారంట. ఇక్కడ నుంచి కొంతమంది అయితే ఎంత తక్కువ వేసుకున్నా లిల్లీస్ అంట మనకి 40 to 60 rupees kg ఉందంటండి. మనకి ఈవెన్ మన రైతులకి వచ్చే రేటే లిల్లీస్కి. కాకపోతే దీని మీద కొంచెం అవగాహన ఉండాలంటండి. లిల్లీ తోట వేసుకునేటప్పుడు కొంచెం అవగాహన తీసుకొని కనుక మనం వేస్తే చాలా మంచి లాభదాయకం అంట. మనకి ఈ తోట వచ్చిన రైతు వచ్చేసేసి కాంట్రాక్ట్ అంటండి. కాంట్రాక్ట్ తీసుకున్నారంట. సో పర్ ఇయర్కి ఇంత అని చెప్పేసేసి తోట వాళ్ళు పూలు కోసి పంపించడమేనంట. సో మనకి ప్రైస్తో ఏం లేదంట. సో ఆయనకి ప్రైజ్ ఇంకా ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు ప్రైజే హోల్ ఇయర్ ఇస్తారంట. కాకపోతే మనం ఎన్ని కేజెస్ పెడతామో అలా అంట. మిగతాదంతా వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేదంటే మనమే డైరెక్ట్గా కూడా మార్కెట్కి వేసుకోవచ్చు అంటండి. మామూలుగా మందులు వచ్చేసేసి బలం మందులే వేస్తున్నారు, అంటే తెలిసిన మందులే వేస్తున్నారు ఆయన. ఈ లిల్లీ పూల తోటకండి ఎండ బాగా ఉండాలంట. మంచి ఎండ తగులుతూ ఉంటే మనకి దిగుబడి బాగా ఉంటుంది. ఈ తోట వేసుకోవాలంటే మే జూన్ నెలల్లో వేసుకోవాలంట అండి.
అప్పుడు వేసుకునేదే మంచి టైం అంట. మనకి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మనకి దిగుబడి పువ్వులు రావడం మొదలయ్యి మార్చి దాకా మనకి రోజువారీగా పువ్వులు ఉంటాయి అంటండి. రోజువారీ ఆదాయం ఇది రైతుకి. తను బతుకుతూ ఇంకొక 2 కూలీలని 4ని తను బతికించవచ్చండి. తనకి రోజువారీ ఆదాయం ఉంటుంది. కాకపోతే మనం ఆ దుంపలు ఎంపిక చేసుకున్న దుంపలు నాటేటప్పుడు విత్తన శుద్ధి చేసుకుంటే మంచిదంటండి. ఎందుకంటే విత్తన శుద్ధి చేసుకోవడం వలన మనకి దుంప భూమిలో వేరు తెగుళ్ళు అలా రాకుండా ఉంటుందంట. రాకుండా ఉండి దుంప మనకి నాటిన 3 నెలల నుంచి మనకి మంచి లాభదాయకమైన పంట వస్తుందంటండి రైతుకి. సో ఈ రైతు ఇలా చేసేసి ఇంత మంచి ఆదాయం పొందుతున్నాడండి. తను బ్రతుకుతూ ఇంకొక 4ని తను బ్రతికిస్తున్నాడు. తను ఈ లిల్లీ పూల తోటతో చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఎవరైనా లిల్లీ పూల తోట వేద్దాం అనుకున్న వాళ్ళు ఇలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి పొందుతారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.